సరి ని స సరి గ మగరి సా అమరేంద్ర బాంబుని డిఫ్యూజ్ చేశాడు. బాగి, నువ్వు ఇప్పుడు ఓకేనా? పర్లేదా? తగ్గిందండి, కొంచెం పర్లేదు. అసలు ఏమైందండి? లోపల ఎందుకు మీరు ఒక్కరే ఉండిపోయారు? ఏమీ లేదు బాగి, లోపల చిన్న షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం వస్తే అది క్లియర్ చేసి వస్తున్నాను. ఇప్పుడు లోపల ఎలాంటి ప్రాబ్లం లేదు. హాస్పిటల్కి వెళ్దామా? అవసరం లేదండి, పెయిన్ తగ్గిపోయింది. అల్లుడు గారు, అమ్మాయికి నొప్పులు తగ్గిపోయాయి. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదనుకుంటా. అవునండి. ఏమండి, ఇందాక అంతసేపు ఆ చైర్లో కూర్చునేసరికి పాప ఇబ్బంది పడిందేమో, కాలుతో గట్టిగా తన్నింది, అందుకే నొప్పి వచ్చింది. సారీ అమ్మా, నిన్ను కాపాడడం కోసం కాలుతో అలా తన్నాల్సి వచ్చింది. ఏంటండి, పాప ఏదో అంటుంది? అదేం లేదులే, ముందు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుందు గాని. మావయ్య, ఫంక్షన్ అయిపోయింది కదా, ఇక అందరికి భోజనాలు పెట్టేద్దాం. అలాగే బాబు. మంగళ, వీళ్ళ భోజనాలు ఏర్పాట్లేదు చూడు. అమ్మా, అందరు భోజనాలకు పదండి. పదండి అమ్మా. రండమ్మా, అందరు భోజనం చేద్దరు కానీ. అందరు భోజనాలు చేద్దరు కానీ రండి. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. పదండి. వెళ్ళండమ్మా. రాథోడ్ సార్, బాంబుని డిఫ్యూజ్ చేశాను, నువ్వు వెళ్ళి దాన్ని అక్కడి నుంచి తీసేయి. ఓకే సార్.